వెల్కమ్ టు మూవ్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పెద్దవారం డ్యూటీ మా కొద్దు బాబోయ్ అనే అంశంపై ఈరోజు మూవ్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్కు విచ్చేసి ఆ విషయాలను పూర్తిగా ఖండించి హెచ్చరించిన తిరువూరు ఆర్టీసీ డిపో జేబీఎం అసోసియేషన్ సెక్రటరీ వేస్పాదం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకుడు ఎవరో కాదు, పేరు పెట్టి చెప్పే ధైర్యం లేక బీజేపీ నాయకులు అంటున్నారు. డిపార్ట్మెంట్కి ఏనాడు అన్యాయం చేయలేదు. తిరువూరు నుంచి ఏసీ బస్సులు లేనప్పుడు ఎండీ గారితో మాట్లాడి ఇందిరా ఏసీ బస్సులు తీసుకొచ్చినటువంటి ఘనత సత్యనారాయణ గారిదని, ఆగిపోయిన బస్సులను ఎన్నో పై అధికారులతో మాట్లాడి మరలా పునర్ సర్వీసులను ప్రారంభించినటువంటి ఒక సేవ మూర్తి నాయకుడు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదే విధంగా అన్నవరం సత్యనారాయణ గారిపై ఈసారి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా జేబీఎం అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నాయకులు. వారి మాటలు ఒకసారి మనం విందాం. అందరికీ నమస్కారం. నేను తిరువూరు డిపో జేబీఎం అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు ఉదయం సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని ఒక న్యూస్, పెద్దవారం డ్యూటీ మా కొద్దు బాబోయ్ అంటూ ఒక వ్యక్తి రాసుకొచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇది ఒక వ్యక్తి తన మనుగడకు కలిగిన ఇబ్బంది దృష్ట్యా, అనగా డ్యూటీలో జరిగించేటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఒకటి దొంగతనం, రెండు వస్తు మార్పిడి, బంగారం చేరవేయటం, వీటి ద్వారా వచ్చేటువంటి రాబడికి తనకు కలుగుతున్న ఇబ్బందిని బట్టి ఇలాంటి ప్రేలాపనలు పేలుతున్నాడు. ఆ వ్యక్తి హైర్ బస్ ఓనర్ ఆర్ గోపాలకృష్ణ. ఇతను డ్యూటీలో చేసేటువంటి అక్రమాలు జరగకపోయి అతనికి రావాల్సినటువంటి రాబడి ఆగిపోవటం వల్ల తను ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి హైర్ బస్సు డ్రైవర్గా పనిచేయవచ్చు. రెండవది, అదే వ్యక్తి ఆర్టీసీ హైర్ బస్సుల పైన అవుట్సోర్సింగ్ హైర్ బస్సుల పైన కూడాను ఆల్టింగ్గా డ్రైవర్గా చేసుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ఆర్టీసీ బస్సులకి అవుట్సోర్సింగ్ డ్రైవర్గా చేయడానికి లేదు. కానీ ఈ వ్యక్తి హైర్ బస్సు తన బస్సును తోలుతాడు, హైర్ బస్సుల పైన ప్రైవేట్ బస్సుల పైన డ్రైవర్గా చేస్తాడు, తర్వాత ఆర్టీసీ బస్సులకి ఆన్ కాల్ డ్రైవర్స్, అవుట్సోర్సింగ్ డ్రైవర్గా కూడా చేస్తాడు. ఒక వ్యక్తి 3 విధమైన డ్యూటీలు చేయవచ్చా? ఇది నాకు తెలియనటువంటి ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదికగా. తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, బంగారం తిరువూరు టు విజయవాడకు తిరుగుతున్నటువంటి బస్సుల్లో దొంగ బంగారం చేరేస్తాడు. ఒక వస్తువు ఇచ్చి ఇంత డబ్బులు ఇస్తారు, ఆ వస్తువు వాళ్ళకి చేరవేయమంటారు. ఆ చేరవేస్తున్న సమయంలో ఆ ఇచ్చినటువంటి ఆ డబ్బును తనే వాడుకుంటాడు. సరే, అది అతని ఇష్టం. అయితే ఈ విధంగా అనేక సార్లు దొంగ బంగారం చేరవేస్తూ ఉన్న సందర్భాలలో చెక్కింగ్ వాళ్ళు కూడా పట్టుకొని చాలాసార్లు కేసులు రాశారు. అతనికి ఫైన్ కూడా విధించారు. ఒకటి గోకుల్ జ్యువెలరీస్ అనేటువంటిది ఒక తిరువూరులో ఉంది. వాళ్ళు కొంత బంగారం ఇచ్చి విజయవాడ ఇవ్వమని చెప్పినప్పుడు, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే లోపల వరకు కూడా బంగారం ఉంది, కానీ విజయవాడ వెళ్ళి ఆ వ్యక్తికి ఇవ్వబోయేసరికి బంగారం పోయింది అని చెప్తూ అత్యాశకు లోనయ్యి ఆ బంగారం పోయిందని చెప్పి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో కొంత సెటిల్, ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పి సెటిల్మెంట్ చేసుకొని దాన్ని ఆ తర్వాత సీతారామ జ్యువెలరీస్ వారి బంగారాన్ని కూడా అక్రమంగా రవాణా చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయే సమయంలో బంగారం పోయిందని, నా వల్ల కాదు అని చెప్పేసి కొంత సెటిల్మెంట్ చేసుకొని వాటిని కూడాను చేసుకోగలిగాడు. ఆ తర్వాత ఇతని వల్ల డిపార్ట్మెంట్కి ఎంత లాసు అంటే, అతను వేసినటువంటి బస్సు టెండర్ ఏమో మచిలీపట్నం నైట్ అవుట్, కొన్ని కారణాల చేత 5:30కు తిరగవలసినటువంటి హైర్ బస్సు యొక్క
టెండర్ ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ మళ్ళా 5:30 బందర్కి టెండర్ ఇవ్వకపోవడం చేతనేమి ఈ 10:30కి వెళ్ళవలసినటువంటి మచిలీపట్నం బస్సుని ఎవరితోనో మాట్లాడుకొని మళ్ళా 5:30కే తిప్పుకుంటూ ఉన్నాడు. నైట్ అవుట్కి పర్మిషన్ తీసుకున్నటువంటి ఆ బస్సుని స్పెషల్ ఆఫ్గా తీసుకున్నాడు. దీనివల్ల డిపార్ట్మెంటు డ్రైవర్కి ప్లస్ కండక్టర్ కూడాను నైట్ అవుట్ అలవెన్స్లు ఇవ్వాల్సి వస్తుంది. అదే అతనైతే ఆ బస్సు తిప్పినట్లు అప్పుడు డ్రైవర్ ఆ ఓనర్ గారు ఇవ్వాల్సి వచ్చేది. ఇతని వల్ల డిపార్ట్మెంట్కి ఈ నైట్ అవుట్ అలవెన్స్లు ఇవ్వడం అనేది డిపార్ట్మెంట్కి లాస్. కనుక ఇటువంటి అన్ని రకాలైనటువంటి దొంగతనాలే కానీ అక్రమాలే కానీ ఆర్టీసీని వీలున్నంత వరకు వాడుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే అతని యొక్క చర్యలను గమనించింది. ఆయన చర్యలను గమనించిన తర్వాత అతన్ని డ్యూటీ తీసుకోవద్దని నిర్ణయించారే తప్ప ఎవరు ప్రోద్బలం కాదు. ఇది ఆర్టీసీ యొక్క సొంత నిర్ణయం. ఇకపోతే పెద్దవారం పెద్ద శాపం అని ఆర్టీసీ ఉద్యోగులు మాకొద్దు బాబోయ్ అంటున్నారని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారని వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే సంస్థ బస్సును ఎటు తెప్పాలో ఏ టయానికి తెప్పాలో అనేటువంటిది సొంత నిర్ణయం. అది ప్రజలకు ఉపయోగార్థంగా ఉండేటట్లుగానే తిప్పుకుంటారు. ఎవరో చెప్తే ఎవరో చేయమంటే చేయరు. అయితే ఇతగాడు రాసినటువంటి దాంట్లో ఒక ఉద్యోగి కోసం బస్సు తిప్పడం ఆయిల్ ఖర్చుకు కూడా రాని విధంగా అంటూ రాసుకొచ్చినటువంటి వార్త ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టే విధంగానే ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బస్సుల్లో ఒక్క ప్యాసింజర్ కూడా లేకపోయినా అటువైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఇటు నుంచి ఖాళీగా బస్సును పంపించి ఆ వచ్చే 1-2 కోసం అని చెప్పేసి కొన్నిసార్లు బస్సులు తిప్పడం కూడా జరిగింది. అది మనందరికీ తెలుసు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదేంటంటే ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఆయిల్ కోసం లేదంటే ఇంకో దానికోసం కాదు. కొన్ని సందర్భాల్లో ఆయిల్ రాకపోయినా ₹1 రాకపోయినా కానీ ఈనాడు ఫ్రీ బస్ ఎక్కడ ఆయిల్కి డబ్బులు వస్తున్నాయి? దరిదాపు 100 మంది బస్సులో ఉన్నారు అంటే 90 మంది ఆడోళ్ళే ఉంటున్నారు, 10 మంది మగోళ్ళు ఉంటున్నారు. ఆ 10 మంది మగోళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఆయిల్కి వస్తాయా? కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడం అనేటువంటి దానిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఏలెత్తి చూపిస్తున్నట్లుగా ఉంది. ఇది ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే తప్ప మరొకటి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏ ఉద్యోగి తనకు వేసిన డ్యూటీపై ఇది నా కర్మరా బాబోయ్ అని అనుకోడు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎటు తిరగాలి, ఏ సమయంలో తిరగాలి, ఎవరు ఎటు తిరిగితే బాగుంటుంది అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొని ఆ ఉద్యోగికి ఆ విధులు వేసినప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా మనసా వాచ కర్మణ ఆ ఉద్యోగం ఆ డ్యూటీ చేస్తారు. చేస్తూనే కాకుండా ₹1 రావాలి, సంస్థకు ఉపయోగపడాలి, సంస్థ బాగోగుల కోసం ఉపయోగపడాలని ప్రతి కండక్టరు ప్రతి డ్రైవరు అంతేకాదు దీని వెనక ఉన్నటువంటి మెకానికలే కావచ్చు, సూపర్వైజర్సే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడాను ఆ విధంగా తోడ్పాటు చేస్తూ దాన్ని అభివృద్ధి కోసమే అహర్నిశలు కష్టపడుతుంటారు. కానీ ఈ విధమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. ఇది వాస్తవానికి పూర్తిగా అసత్యం. లేకపోతే బీజేపీ నాయకుడు అని వ్రాసుకొచ్చారు. బీజేపీ నాయకుడు ఎవరు కాదు, ఏ సత్యనారాయణ గారు. పేరు పెట్టి చెప్పేటువంటి ధైర్య సాహసాలు చేయలేక ఒక బీజేపీ నాయకుడు అంటున్నారు. వాస్తవం కాదు. ఈ యొక్క బీజేపీ నాయకుడు ఎవరో కాదు, గౌరవనీయులైనటువంటి ఏ సత్యనారాయణ గారు, అన్నవరం సత్యనారాయణ గారు. ఆయన డిపార్ట్మెంట్కి ఎన్నడూ అన్యాయం చేయలేదు, డిపార్ట్మెంట్కి ఏ విధమైనటువంటి నష్టాన్ని చేయలేదు. ఎందుకంటే తిరువూరు నుంచి ఏసీ బస్సులు లేనప్పుడు పైన ఉన్నటువంటి ఈడీ గారితో ఎండీ గారితో మాట్లాడి తిరువూరు డిపోకి ఇందిరా ఏసీ బస్సును తీసుకొచ్చినటువంటి ఘనత సత్యనారాయణ గారిది. అంతేకాదు హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని సర్వీసులు బస్సులు కొన్ని తిరుగుతూ ఉన్నట్టు కొన్ని టైం అయిపోయినప్పుడు బస్సులు కొత్తగా ఉన్నప్పుడు దరిదాపు సూపర్ లగ్జరీలు 8 బస్సులు తీసుకొచ్చి పై అధికారులతో మాట్లాడి 8 సూపర్ లగ్జరీ బస్సులు తిరువూరు డిపోకు తీసుకొచ్చినటువంటి మంచి సేవకుడు ఆయన, మంచి నాయకుడు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కష్టపడేటువంటి ఆయన పైన ఇలాంటి అసత్యమైనటువంటి ఆరోపణలు, అబద్ధపు ప్రేరేపణలు కరెక్ట్ కాదు. దీన్ని తిరువూరు డిపో జై భీమ్ అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా మా జోన్ 2 అధ్యక్షుడైనటువంటి శ్రీ అన్నవరపు సత్యనారాయణ గారి పైన ఎటువంటి
అసత్యపు ప్రేరేపణలు పేలిన జీబీఎం అసోసియేషన్ సహించదు అని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతం పదింపావులో తిరుగుతున్నటువంటి మచిలీపట్నం నైట్ అవుట్ సర్వీస్ను త్వరలో మరలా తిరిగి 5:30కు పెట్టించడం అనేటువంటిది జరగబోతూ ఉంది. అంతేకాదు డిపోకు అవసరమైనటువంటి కొన్ని సర్వీసులను కూడాను తీసుకురావడానికి పైన ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. ఇంకా కొన్ని సర్వీసులు రాబోతున్నాయి. పూర్తిగా ఒక మాటలో చెప్పాలి అంటే డిపో అభివృద్ధి కోసం కష్టపడేటువంటి మంచి ఉద్దేశం కలిగినటువంటి నాయకుడు కాబట్టి అటువంటి వ్యక్తి పైన అవమానకరంగా పరువు నష్టంగా మాట్లాడటం అనేది సహించేది కాదు. ఇక మీదట కూడాను జేబీఎం అసోసియేషన్ ఊరుకోదని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.